హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. రీసెంట్గా మనం ఎక్కువ వింటున్న టాపిక్ ఏంటంటే పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్లా వస్తుంది కదా. సో దానికి చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. హన్షు విషయంలో నేను కూడా అది ఫేస్ చేశాను. సో నేను ఎలా దాన్ని ఓవర్కమ్ చేశానో ఈ వీడియోలో మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. అండ్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా షేర్ చేసుకున్నారు, మా బాబుకి ఇలా ఫిట్స్లా వస్తుంది ఫీవర్ వచ్చినప్పుడు అని. వాళ్ళకి నేను ఇలా చేయండి అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. అంటే నేనేం డాక్టర్ని కాదు, నేను యూజ్ చేస్తున్నవి నేను చేస్తున్నవి హన్షుకి వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరు ముగ్గురితోనే ఆగిపోవడం ఎందుకు, ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత నేను ఏం యూజ్ చేస్తాను, అది రాకుండా మళ్ళీ నేను దాన్ని ఎలా అవాయిడ్ చేయగలిగాను కూడా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మా బాబుకి ఏ ఏజ్లో వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. బాబుకి అయితే సడన్గా వచ్చిందండి ఫీవర్. నేను ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి కొంచెం డల్గా ఉన్నాడు అని చెప్పి ఒకసారి ఫీవర్ చెక్ చేస్తే నార్మలే ఉంది. కానీ ఎందుకైనా మంచిది ఫీవర్ వచ్చేలా ఉంది అని చెప్పి నా దగ్గర పారాసిటమాల్ సిరప్ అయిపోయేలా ఉంది అని చెప్పి తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాను రెడీగానే. తర్వాత కొంచెంసేపటికి ఫీవర్ చాలా ఎక్కువగా అయిపోయింది. నేను వెంటనే పారాసిటమాల్ సిరప్ వేసేసి ఒళ్ళు కొంచెం తుడిచి వాడిని కూర్చోబెట్టాను. అలాగా కొంచెం బాగానే ఆడుకున్నాడు. అరౌండ్ 10:30, 11 ఆ టైంకి ఇంకా హై ఫీవర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 101, 102 అలా వచ్చేసింది, అంతవరకు వచ్చేసింది ఫీవర్. సో నేనేం చేశానంటే వాడు షివర్ అయిపోతున్నాడు, చలికి ఇలా వణికిపోతున్నట్టు అలా అయిపోతున్నాడు. నేను చలేస్తుందేమో ఫీవర్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, స్వెటర్ వేసేసి, లోపల ఆల్రెడీ డ్రెస్ ఉంది దాని మీద స్వెటర్ వేసేసి మొత్తం వాడికి కొంచెం వామ్గా ఉండాలి అని చెప్పి మొత్తం అన్నీ కప్పేసాను. వాడిని క్యాప్ అదంతా పెట్టేసి స్వెటర్ వేసిన ఒక 10 minutes తర్వాత ఇంకా నిద్రపోతున్నట్టు ఇలా అలా అంటున్నాడు. మాకు అర్థం కాలేదు, నిద్ర వస్తుందేమో అని చెప్పి పడుకోబెడుతున్నాం మేము అందరం ఎత్తుకొని ఏడుస్తుంటే. అలా వాడికి యాక్చువల్గా స్వెటర్ వేయకూడదంట, టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళిపోవాలంట. మాకు తెలియక మేము ఏం చేసాము, స్వెటర్ వేసేసాం. స్వెటర్ వేసుకోవడం వల్ల వాడికి ఇంకా టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది, 103 అలా వెళ్ళిపోయింది. అంత హై ఫీవర్ రాకూడదు కదా. సో అంత హై ఫీవర్ రావడం వల్ల మా వాడికి ఫస్ట్ టైం అప్పుడే వచ్చింది ఫిట్స్ లాగా. ఇంకా షివర్ అయిపోయి మొత్తం కళ్ళు తాగేసేసి అసలు ఏం మాట్లాడలేదు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. నేనైతే ప్యానిక్ అయిపోయాను చాలా. పిల్లల్ని అలాంటి సిచ్యువేషన్లో చూస్తే ఏ తల్లిదండ్రులకైనా చాలా బాధగా ఉంటుంది కదా. వాళ్ళకి ఎక్కువ రొంపు వచ్చినా దగ్గు వచ్చినా అది చూస్తేనే మనం తట్టుకోలేము. అసలు మాకేం అర్థం కాలేదు. 12 అయిపోయింది, 11:30, 12 అయిపోయింది. ఆ టైంకి ఇంక బాబుని తీసుకుని, అప్పటికి కూడా చలేస్తుందని అనుకుని ఇంకో క్లాత్ వాడి మీద వేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. బండి మీద అయితే అసలు బైక్ మీద అసలు ఏమి మాట్లాడట్లేదు, జస్ట్ అలా చూస్తున్నాడు పైకి. చాలా భయం వేసింది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా రీజన్ అదే, అలాంటి సిచ్యువేషన్లో ఏ పేరెంట్స్ ఉండకూడదు అని. సో మేము హాస్పిటల్కి వెళ్తే 12 అయిపోయింది కదా. 24/7 హాస్పిటల్స్ చాలా తక్కువ ఈ ఊర్లో. మేము వెళ్తేనేమో డాక్టర్ లేరు, వాళ్ళు లేరు, వెళ్ళలేరు అని చెప్తున్నారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే భయపడకండి, ఇది కామనే, చంటి పిల్లల తత్వం అది ఇది అన్నారు. సో మేము ఏంటంటే అడ్మిట్ చేసుకోండి, చాలా టెన్షన్గా ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్లో, అడ్మిట్ చేసుకోండి బాబుకి ఇలా ఉంది కదా అంటే, లేదు అడ్మిట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏం కాదు, ఇది జనరల్గా వస్తూనే ఉంటుంది అని వాళ్ళు క్యాజువల్గానే చెప్తున్నారు. కానీ మనకైతే చాలా భయంగా ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫ్రీక్వెంట్గా తడిగుడ్డు పెడుతూ ఉండండి, ఇలా చూసుకోండి అని కొన్ని గైడ్ చెప్పారు, కొంచెం గైడెన్స్ ఇచ్చారు, ఇలా చేసుకోండి అని. సో ఇంటికి తీసుకొచ్చాము. అసలు ఆ రోజు నైట్ అయితే మాకు నిద్ర లేదు, అలా చూస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము వాళ్ళు చెప్పినవన్నీ. సో అప్పటికైతే ఓకే బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే క్లియర్గా మాకు చెప్పలేదు, ఇలా మెడిసిన్ ఉంటుంది అది యూస్ చేయాలి అదంతా ఇంకేం చెప్పలేదు. మేము కూడా తగ్గింది కదా అని చెప్పి పారాసిటమాల్ అవన్నీ వేసుకున్నాం, ఫీవర్ తగ్గిపోయింది, మళ్ళీ వాడు నార్మల్ అయిపోయాడు. వాడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాడికి 1 year 2 months అప్పుడు వచ్చింది. సెకండ్ టైం ఏమో 2 years కంప్లీట్ అయిపోయినాయి. 2 years కంప్లీట్ అయిపోయాక అప్పుడు నేను ప్రెగ్నెంట్, 2 years కంప్లీట్ అయినాయి వాడికి, అప్పుడు వచ్చింది సెకండ్ టైం. అప్పుడు కూడా అంతే, సడన్గా వచ్చేసింది హై ఫీవర్. అది కూడా నైట్ టైమే 11:30 ఆ టైంకి.
మా హస్బెండ్ ఫీవర్గా ఉంది కదా, వాడికి ఆల్రెడీ ఇలా ఒకసారి వచ్చింది కాబట్టి వాడికి ఫీవర్ వస్తే వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాము ఏ టైం అయినా సరే. డాక్టర్కి కాల్ చేస్తే సరే తీసుకురండి అని అంటే తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్. బండి మీదే వచ్చిందంట లైట్గా. అక్కడికి తీసుకుని వెళ్ళాక బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంది అని చెప్పి ట్యాబ్లెట్ పెడతారు కదా కింద నుంచి, సో అది పెట్టారు. అది పెట్టగానే టెంపరేచర్ కంట్రోల్ అయింది. కంట్రోల్ అయినా సరే వాడికి అలా వచ్చేసింది. యాక్చువల్లీ ఫిట్స్ కాదు, దాన్ని సీజర్స్ అంటారు. అలా వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఇలా వచ్చింది కదా మీరు విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటే అసలు మాకు ఏం అర్థం కాలేదు. ఏంటి విజయవాడ తీసుకెళ్ళిపోమంటున్నారు? అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ పిల్లలకి అలా ఉంటే అది చెప్పలేం కూడా. సో ఇంటికి వచ్చి చాలా కంగారు పడిపోయాము. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కొంచెం వాడికి కావాల్సినవన్నీ పెట్టుకొని వాటర్, బట్టలు, కప్పడానికి క్లాత్ అవన్నీ పెట్టుకొని 12కి విజయవాడ బయలుదేరిపోయాము. హాస్పిటల్ అసలు ఏం అర్థం కాలేదు. నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా షివరింగ్ వచ్చేస్తుంది. సో వెళ్ళి బాబుని అడ్మిట్ చేసాము. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఇలా జరుగుతుంది, ఇది కామనే, కాకపోతే కొన్ని కేసెస్లో ఏంటంటే 24 అవర్స్లో అలా 2 to 3 times అలా వచ్చిందనుకో సీజర్ కింద, సో అది డేంజర్ అమ్మా, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. మాకైతే హెల్తీగా ఆడుకునేవాడు, హెల్తీగా తిరిగేవాడు, సడన్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇలా బ్రెయిన్ ఇంజురీ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, 3 times రాకూడదు అవన్నీ అన్నప్పటికీ నేనేమో ప్రెగ్నెంట్. అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఎవ్వరు లేరు ఆ టైంలో, నేను మా హస్బెండ్ తప్ప. ఏం కాదు అని అనుకుంటేనే అని చెప్పి జాయిన్ చేసాము. డాక్టర్ కూడా ఏం కాదు, ఇదైతే హై ఫీవర్ వాళ్ళు వచ్చింది అని చెప్పారు. సో అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేశాక 24 hours వరకు ఉండాలి, అబ్జర్వేషన్లో ఉండాలి అని అంటే రూమ్ తీసుకున్నాము, అబ్జర్వేషన్లో ఉంచారు. ఫ్రీక్వెంట్గా వచ్చి వాళ్ళు టెంపరేచర్స్ అది చూసుకుంటూ ఉన్నారు. మేము టానిక్ వేసాక టెంపరేచర్ అనేది కంట్రోల్ అయింది. ఇంకా వాడు హ్యాపీగా పడుకున్నాడు నైట్ అంతా. కొంచెం అలా ఫ్రీక్వెంట్గా లెగుస్తూ ఉంటారు కదా ఫీవర్ వల్ల, సో అలా లేస్తూ ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అది చాలా దారుణంగా ఉంటుంది. పిల్లలకి ఏమైనా వస్తే అది చిన్న విషయం కాదు కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు. సో అలా జరిగిందనమాట. తర్వాత అయితే 24 hours వాడికి ఏమి రాలేదు అలాగా. సో డాక్టర్ వచ్చి ఇది నార్మలే, ఫీవర్ వల్ల వచ్చింది ఫిట్సే, సీజర్స్ ఏవి, సో టెన్షన్ ఏం పడకండి అని చెప్పి నాకు ఈ మెడిసిన్ ఇచ్చారు, ఈ టాబ్లెట్స్ ఇచ్చారు. దీంతో పాటు ఒక నాసిల్ స్ప్రే ఒకటి ఉంటుంది. అది అలా సీజర్స్ వచ్చినప్పుడు ఈ నాసిల్లో ఒకసారి, ఈ నాసిల్లో ఒకసారి స్ప్రే చేయండి అని చెప్పారన్నమాట. సో ఆ రెండు ఇచ్చి నార్మల్ పారాసిటమాల్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఫీవర్ వచ్చినప్పుడు అది ఇది ఆ 3 యూస్ చేయండి, ఒకవేళ సీజర్స్ వస్తే ఆ స్ప్రే యూస్ చేయండి అని చెప్పి ఆ 3 ఇచ్చి ఇంటికి పంపించేశారనమాట. సో అలా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తుంటే ఏం టెన్షన్ పడకండి. లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ఏం టెన్షన్ పడొద్దు. ఇదేం కాదు, కామనే. కానీ దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనేది, నేను ఎలా అయితే ఫీవర్ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తగా చూసుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సీజర్స్ ఎందుకు వస్తుందంటే మెయిన్గా అయితే హై టెంపరేచర్ వల్లే, హై ఫీవర్ ఉన్నప్పుడు, అంటే 101 ఫీవర్, 101, 103 అలా ఆ రేంజ్కి ఉంటే ఖచ్చితంగా సీజర్స్ వస్తుంది. అలానే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల కూడా సీజర్స్ అనేది వస్తుంది. టెంపరేచర్ లోగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 102, 104 అలా ఉందంటే ఫీవర్, మన బాడీనే సహకరించదు కదా. సో చిన్నపిల్లలు వాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పండి. సో అది బాడీ రియాక్ట్ అవ్వలేక వాళ్ళకి అలా సీజర్స్ లాగా వస్తుంది అనమాట. ఫీవర్ టెంపరేచర్ పక్కన పెడితే పిల్లలకి ఎప్పుడు హైగా అయిపోతుందో లోగా అవుతుందో మనకి తెలీదు. సో ఫీవర్ వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డాక్టర్ మాకు ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పారు, నేను ఏది ఫాలో అవుతున్నాను, డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతున్నాను. సో డాక్టర్ మాకు చెప్పింది మీతో షేర్ చేసుకుంటాను, నేను కూడా అదే ఫాలో అవుతాను. ఏ టెంపరేచర్ 100 ఉంది అంటే వాళ్ళకి ఫీవర్ ఉన్నట్టే. సో లో టెంపరేచర్ ఉంది కదా అని చెప్పి మీరు పారాసిటమాల్ వేయకపోవడం అలా ఏం చేయొద్దు. ఒకవేళ మీరు సిరప్ ఎందుకు 100 ఉంది సిరప్ ఎందుకు అని అనుకుంటే కనీసం మీరు తడిగుడ్డుతో ఒళ్ళంతా తుడిచి కొంచెంసేపు అలా ఉంచండి పిల్లల్ని. లేదు అప్పటికి ఫీవర్ వస్తుంది ఇంకా పెరుగుతుంది అని అంటే అప్పుడు సిరప్ వేసేసేయండి. 100 ఉందంటే మ్యాక్సిమం వేసేయడానికే చూడండి ఒకసారి మీ డాక్టర్ని అడిగి.
అలానే పిల్లలకి వేసే పారాసిటమాల్ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇష్టం వచ్చిన డోసేజ్ వేయకూడదు. పిల్లల వెయిట్ బట్టి మనకి పవర్ అనేది ఇస్తారు. 125 to 100 mg అలా ఉంటుంది. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ బట్టి మెడిసిన్ అనేది తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే వాళ్ళకి ఫీవర్ ఉంటుంది అప్పుడు ఎవ్రీ 5 hours మనం టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ ఉంటేనే పారాసిటమాల్ అనేది వేయాలి, లేదంటే వేయకూడదు. పారాసిటమాల్ ఫీవర్ లేకపోయినా వేయడం వల్ల లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా పారాసిటమాల్ సిరప్ని యూజ్ చేసుకోండి. పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు చలేస్తుంది అని చెప్పి మొత్తం కప్పేయడం వల్లే నాకు ఇంకా టెంపరేచర్ హై అయిపోయింది. సో ఆ తప్పు మీరు కూడా చేయొద్దు. పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ అనేది బయటికి పోవాలంట, అది నాకు కూడా తెలీదు, డాక్టర్ చెప్పారు. సో ఎక్కువగా డ్రెస్ మీద ఇంకొక డ్రెస్ స్వెటర్ వేసేయడం అలా చేయొద్దు. వాళ్ళకి ఫ్రీగా ఉంచండి. ఏ క్లాత్స్ అయితే కంఫర్ట్గా ఉంటాయో కవర్ చేయండి. కవర్ చేయడంలో తప్పలేదు చలి వేయకుండా, కానీ ఓవర్గా బ్లాంకెట్ కప్పేసి డ్రెస్సెస్ వేసేసి స్వెటర్ వేసేసి అలా ఓవర్గా చేయొద్దు. కొంచెం వాళ్ళకి బ్రీతబుల్ క్లాత్స్ వేసి కొంచెం ఫ్రీగా ఉంచడానికే ట్రై చేయండి. తడిగుడ్డ పెడతాము, అలానే టెంపరేచర్ చెక్ చేసుకుంటాము. అలానే ఫ్రీక్వెంట్గా ప్రతి 5 hours ఒకసారి టెంపరేచర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. తగ్గింది కదా పడుకున్నాడు కదా అని కాదండి, తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా మనం టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి 5 hours. పారాసిటమాల్ వేసాక 5 hours తర్వాతే మళ్ళీ మనం పారాసిటమాల్ అనేది వేయాలి. పారాసిటమాల్ సిరప్ వల్ల వెంటనే ఫీవర్ కంట్రోల్ అయిపోదు, అది జస్ట్ తగ్గడానికే, ఫీవర్ కంట్రోల్ చేయడానికే, అంతేగాని కంప్లీట్గా ఫీవర్ తగ్గడానికి అయితే అది వర్క్ అవ్వదు. అది తగ్గడానికి ఖచ్చితంగా మనకి 3 days 2 days అలా టైం పడుతుంది కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అయితే హై ఫీవర్ రాకుండా కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ మీ బాబుకో మీ పాపకో ఆల్రెడీ ఇలా సీజర్స్ వచ్చినాయి అని అంటే డాక్టర్ అయితే ఈ టాబ్లెట్ ఇచ్చారని చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలండి. దీని డేట్, ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది ఇవన్నీ మీరు నోట్ చేసుకొని మీతో ఎప్పుడు ఉంచుకోవాలి. డాక్టర్ మాతో చెప్పింది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టాబ్లెట్స్ అనేవి మీతో ఉండాలి అని చెప్పారు. సో ఫీవర్ రాగానే వాళ్ళకి పారాసిటమాల్ సిరప్ తర్వాత ఈ టాబ్లెట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వేయాలి. ఇది వేయడం వల్ల వాళ్ళకి అసలు ఇంకా సీజర్స్ అనేది రాదు. సో మీరు అది ఫీవర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడంతో పాటు ఈ టాబ్లెట్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చేసిన ఫస్ట్ వచ్చినప్పుడు మాకింత క్లియర్గా చెప్పలేదు. ఫస్టే మాకు ఈ టాబ్లెట్ అనేది ఖచ్చితంగా వేయాలి అని చెప్పుంటే సెకండ్ టైం రాకుండా ఉండేది. సో నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు అయితే మళ్ళీ బాబుకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఈ టాబ్లెట్ యూజ్ చేశాక. సో ఇదేమి పెద్ద డిసీజ్ దాని గురించి యూజ్ చేసే టాబ్లెట్ ఏం కాదండి. జస్ట్ పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి తట్టుకునేది ఉండదు హై ఫీవర్ వచ్చే ముందు. సో అందుకని ఇస్తారు ఈ టాబ్లెట్ రాకుండా. సో ఇది అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. మా బాబుకు మా పాపకు ఇలా వచ్చింది, సో ఏం చేయాలి సార్ ఒకసారి అడగండి. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఈ టాబ్లెట్ అయితే. అండ్ నాసల్ స్ప్రే ఒకటి సజెస్ట్ చేస్తారు. అవైతే మీరు ఎక్కడికి వెళ్ళినా అదైతే క్యారీ చేసుకోండి. పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ కదా. సీజర్స్ అనేది పెద్ద డిసీజ్ ఏం కాదండి, అది కామన్గా వచ్చేదే, ఫీవర్తో పాటు వచ్చేదే. అది ఇప్పుడు మనకి రొంప దగ్గు అవన్నీ ఎలా వస్తున్నాయి. సో హై ఫీవర్లో సీజర్స్ అనేది చాలా కామన్. చాలామంది బాబోయ్ మా అబ్బాయికి ఇలా ఫిట్స్ వచ్చేస్తుంది, ఏదో అయిపోయింది, అసలు అలా అనుకోవద్దు, అది చాలా కామన్. అది ఫస్ట్ అయితే ఇది తెలుసుకోండి, ప్యానిక్ అయిపోద్దు. వీడియోలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే నేను చెప్పాను కదా హై ఫీవర్ రాకుండా, మ్యాక్సిమం అవి ఫాలో అవ్వడం వల్ల హై ఫీవర్ అనేది రాదు. ఒకవేళ వస్తే కనుక జాగ్రత్తగా ఉండండి, డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.